స్టీఫెన్ నందన్ కలిసి రాహుల్ కృతిల పని పడతారు. తాను వెళ్లి డబ్బులు తెస్తానని కృతిని వదిలేసి రాహుల్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. శివ సురభిని తన విల్లా దగ్గరికి రమ్మని చెప్పటంతో సురభి అక్కడికి వస్తుంది. టీనా తన బాయ్ ఫ్రెండ్ అర్జున్తో అక్కడికి వచ్చి శివ సురభిలని హేళన చేస్తుంది. తన తండ్రి నుంచి ఫోన్ రాగానే అర్జున్ ఫుల్లుగా ఇరిటేట్ అయ్యి టీనా చెంపపై లాగిపెట్టి కొట్టాడు. ఆమె గిర్రున తిరిగి కింద పడింది. ఆమె చెంపపై అర్జున్ 5,000 అచ్చులు క్లియర్గా కనిపిస్తున్నాయి. నేనేం చేశాను అర్జున్? నన్ను కొడుతున్నావేంటి? పిచ్చేమైనా పట్టిందా అని అన్నది టీనా. షటప్! ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను. నా దగ్గర నీ సరసాలు చూపించకు, నాకిష్టం ఉండదు. నువ్వేమైనా నా వైఫ్ అనుకుంటున్నావా? లేదంటే మనకేమైనా పెళ్ళైందా? నా హబ్బీ అని పరిచయం చేస్తున్నావు? నీ ఫేస్కి నేను కావాలా? నా స్టేటస్ ఏంటి? నీ స్టేటస్ ఏంటి? నా చెప్పులు తొడవడానికి కూడా నువ్వు పనికిరావు అని కోపంగా అరిచాడు అర్జున్. జరిగేదంతా బ్లైండ్ గా చూస్తుంది టీనా. ఆమెకి అక్కడ జరిగేది, అతని మాటలు ఏం అర్థం కావటం లేదు. ఫోన్ కాల్లో మాట్లాడాకే అతనలా బిహేవ్ చేయటం మొదలుపెట్టాడని మాత్రం తెలుస్తుంది. ఏంటి విషయం అని తిరిగి అడిగితే మళ్లీ కొడతాడేమోనని భయపడుతుంది. అసలు ఇంత అసహ్యంగా చూస్తున్నాడేంటి? ఇతనేనా నన్ను ప్రేమించింది? ఇతనేనా నాకింత హెల్ప్ చేసింది అని టీనా ఆలోచిస్తుంది. లైఫ్ లో ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు. మళ్ళీ కనిపించినా, నా పేరు పలికినా నీ ఫ్యామిలీని నాశనం చేస్తాను. అండ్ యూ, నీలాంటి వాళ్ళు నా విల్లాలో అడుగు పెట్టడానికి కూడా పనికిరారు అని కోపంగా అన్నాడు అర్జున్. అతని మాటలకు టీనాకి చాలా కోపం, ఏడుపు రెండూ వస్తున్నాయి. ఆమెను తిట్టాక శివ వైపు చూసిన అర్జున్కి ఇంకా టెన్షన్ గానే ఉంది. అర్జున్కి అంతకుముందే తన తండ్రి కాల్ చేసి తాను ఒక బిగ్ షాట్ దగ్గర చేరానని, త్వరలో అతను ఈ ప్రపంచాన్ని ఏలేటి ఎబిలిటీ ఉన్న వ్యక్తి అని చెప్పాడు. కాని అతని పేరు చెప్పలేదు. ఇప్పుడేమో తన తండ్రి కాల్ చేసి పిచ్చి బూతులు తిట్టాడు. తన వెనుకున్నది శిఖా ఫ్యామిలీ అల్లుడు శివరామని, అతనిని కూల్ చేసే పని నువ్వెంటనే చేయాలి, లేదంటే నా చేతిలో చస్తావు అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ టీనా వల్లనే తను ఇంత పెద్ద ఇష్యూలో ఇరుక్కున్నానని టీనా మీద పళ్ళు నూరుతూ తనలో తాను బాధపడుతున్నాడు అర్జున్. అర్జున్, బయట ఎవరైనా నా గురించి తప్పుగా చెప్పారా? నేను అలాంటి దాన్ని కాదు అర్జున్. ప్లీజ్ నన్ను నమ్ము. నేను నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేను నిన్ను వదిలిపెట్టను. అంత ఇష్టం అర్జున్ నువ్వంటే నాకు అని జాలిగా యాక్ట్ చేస్తూ అన్నది టీనా. నిజానికి ఆమె అర్జున్ని చాలా మోసం చేసింది. చందు, ఆదిత్య లాంటి రిచ్ కిడ్స్ తో బెడ్ షేర్ చేసుకుంది. అవన్నీ దాచిపెట్టి ఏం తెలియనట్టు అర్జున్ వెంటపడి అతనిని తన వలలో వేసుకుని పెళ్లి వరకు తీసుకొనొచ్చింది. అతని డబ్బుతోనే ఆమె ఫ్యామిలీ అంతా బతుకుతుంది. పెళ్ళయ్యాక ఒకవేళ అతను విడాకులు ఇచ్చినా భరణం కింద చాలా డబ్బులు వసూలు చేయొచ్చని అనుకుంది. కానీ లాస్ట్ మినిట్ లో ఏం జరిగిందో టీనాకి అర్థం కావట్లేదు. అర్జున్కి ఈ విషయాలు ఎవరో చెప్తే తప్ప తెలిసే ఛాన్స్ లేదని అనుకుంటుంది టీనా. సిగ్గులేదా? ఇంకా నాతో మాట్లాడుతున్నావు? నేను నీ గురించి చాలా విన్నాను. నువ్వు నా భార్యగా ఉండటానికి ఏమాత్రం పనికిరావు. నీ స్టేటస్ కి నువ్వు వాళ్ళని హేళన చేస్తావా? వెంటనే సురభి మేడం, ఆవిడ అసిస్టెంట్ శివకి క్షమాపణ చెప్పు, లేదంటే ఇప్పుడే నిన్ను చంపేస్తాను అని అరిచాడు అర్జున్. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నేను ఆ చెత్త మనుషులకు క్షమాపణ చెప్పటం ఏంటి? ఆర్ యు మ్యాడ్ అని అన్నది టీనా. ఈ ఫోన్ కాల్ తర్వాత ఏమైంది? అర్జున్ ఎందుకు ఇలా మారిపోయాడు? ఏంటి, నా ప్రపంచం అంతా కూలిపోతున్నట్లు అనిపిస్తుంది అని అనుకుంది టీనా. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? వెంటనే సురభి మేడంకి అండ్ శివగార్లకి క్షమాపణ చెప్పు అని కోపంగా అంటున్న అర్జున్ ఆమె ఓ ఆడదని కూడా చూడకుండా టీనాని బాగా కొట్టాడు. ఆమె మొహం ఉబ్బిపోయి ముక్కు నుంచి రక్తం కారుతుంది. అర్జున్ వెంటనే తన కార్ దగ్గరికి వెళ్లి అందులో గన్ తీసుకుని వచ్చి టీనా తలకి గురిపెట్టాడు. నువ్వు సురభి మేడం కాళ్లపై పడి క్షమాపణ చెప్పు అని సీరియస్ గా అన్నాడు. ఆమె భయంతో వణికిపోతుంది. క్షమాపణ చెప్తావా? ట్రిగ్గర్ నొక్కనా?
అని అన్నాడు అర్జున్. వద్దు అని ఆమె సురభి కాళ్ళపై పడి ఏడుస్తుంది. చెప్పో అన్నాడు అర్జున్. టీనా భయపడిపోయి, సురభి, ఐఎమ్ సో సారీ, నేను చాలా తప్పుగా మాట్లాడాను అని అన్నది. ఆమె మొహం కోపంతో ఎర్రగా మారిపోయింది. అర్జున్కి వ్యతిరేకంగా వెళ్లడానికి ఆమెకి ధైర్యం లేదు. టీనా సురభికి క్షమాపణ చెప్తుంటే అప్పుడు శివ ఫేస్లో చిన్న స్మైల్ వచ్చింది. పర్లేదు, స్టీఫెన్ కొడుకు స్టీఫెన్ మాట వింటాడు అనుకున్న శివ సురభి చేయి పట్టుకుని లోపలికి వెళ్దాం పదా అని విల్లాలోకి నడిచాడు. అతని వెనుకే సురభి నడిచింది. అర్జున్ టీనా జుట్టు పట్టుకుని పైకి లేపి ఆమె ఫేస్ పై మరోసారి కొట్టి ఆమెని కారులోకి విసిరాడు. ఇంట్లోకి వస్తున్న సురభి వెనక్కి తిరిగి చూసింది. అప్పటి వరకు ఒకలా ఉన్న అర్జున్ ఒకేసారి అలా మోనార్క్లా మారిపోవటం, అతను చేసిన హంగామాకి టీనా చాలాసేపు మాట్లాడలేకపోయింది. తనకి ఎందుకు క్షమాపణ చెప్పమని టీనాని బలవంతం చేశాడో సురభికి అర్థం కాలేదు. డౌట్గా శివ వైపు చూసింది. శివ నార్మల్గానే ఉన్నాడు. ఇది నిజంగా క్రూయల్ కదా అని అన్నది సురభి. ఏది అని అమాయకంగా అన్నాడు శివ. సురభి సీరియస్గా చూసింది. హో, బయట జరిగేదాని గురించా? నాకేం తెలియదు. ఒకవేళ టీనా గురించి అర్జున్కి తెలిసిపోయిందేమో, అందుకే అలా బిహేవ్ చేసి ఉంటాడు అని కూల్గా అన్నాడు శివ. కానీ ఇది మరీ టూ మచ్ కదా. పాపం టీనా. అయినా అప్పటి వరకు హేళనగా మాట్లాడిన అర్జున్ నీ వైపు రెస్పెక్ట్గా భయంగా చూశాడు ఎందుకు అని అన్నది సురభి. నాకెలా తెలుస్తుంది అని నవ్వాడు శివ. సురభి ఇంకా ఏదో మాట్లాడబోయింది. దానికి అడ్డుపడుతూ, ఇదిగో ఇదే మనిల్లు అని విల్లా వైపు చేయి పెట్టి చూపిస్తూ అన్నాడు శివ. ప్లీజ్ శివ, నాతో జోక్స్ చేయకు. నువ్వు నన్ను ఇలా టీజ్ చేస్తూ ఉంటే నేను నిన్ను ఇగ్నోర్ చేస్తాను అని అన్నది సురభి. శివ సురభి వైపు తిరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నేను జోక్ చేయడం లేదు అని అన్నాడు. సురభికి కోపమొచ్చింది. నన్ను కూల్ చేయడానికి ఇలా విల్లా అని డ్రామా చేస్తున్నట్లున్నాడు. నేను ఇలాంటి వాటికి పాడిపోను. తనెప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో ఈ విషయం అని పళ్ళు కొరుకుతూ, శివ, ఇక్కడ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్. సెక్యూరిటీ వచ్చి మనల్ని వెళ్ళగొట్టక ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అన్నది సురభి. ఆమె అమాయకత్వానికి అతను కాస్త షాక్ అయ్యి, అవును సురభి, ఇక్కడ సెక్యూరిటీ నిజంగానే చాలా స్ట్రిక్ట్. స్ట్రేంజర్స్ ని అస్సలు లోపలికి రానివ్వరు అన్నాడు శివ. సురభి షాక్ అయింది. అవును, అది నిజమే. మరి మనమెలా వచ్చాం? సెక్యూరిటీ ఎలా రానిచ్చారు అని డౌట్గా శివ వైపు చూసింది. మై డియర్ వైస్ చైర్మన్, లోపలికి రండి అని నవ్వుతూ విల్లా డోర్ ఓపెన్ చేశాడు శివ. సురభి షాక్ అయింది. ఈ విల్లాకి శివకెక్కడిది అనుకున్న సురభి ఆ విషయాన్ని నమ్మలేకపోతుంది. బృందావనం విల్లాస్లో ఒక్క విల్లా 1000 గజాల స్థలంలో ఉంటుంది. విల్లాస్ లోపల బయట బెస్ట్ ఆర్కిటెక్చర్తో స్టైల్లో ఉంటాయి. ఫ్లాట్స్ హై లెవెల్లో ఉంటాయి. ఇవి ఇతర విల్లాల కంటే చాలా ఎత్తుగా ఉంటాయి. శివ, ఇది నిజంగా నువ్వు కొన్నావా? ఎంత లేదన్నా ఈ విల్లా 2 crores ఉంటుంది అని నమ్మలేనట్లు లోపలికి నడుస్తూ, నువ్వు ఇల్లు ఎందుకు తీసుకున్నావు? అంత డబ్బెక్కడిది? లేదంటే నీ ఫ్రెండ్ దగ్గర ఏమైనా అమౌంట్ అప్పుగా తీసుకొని కొన్నావా అని అడిగింది సురభి. విల్లా లోపల చాలా అద్భుతంగా ఉంది. లోపలంతా క్లాసికల్ కంటెంట్తో ఫర్నిచర్ కాస్ట్లీగా ఉంది. సురభి ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా ఫీల్ అయింది. ఇన్ఫాక్ట్ ఎవరికి మాత్రం ఉండదు ఇలాంటి విల్లాలో ఉండాలని, అంత కంఫర్టబుల్గా స్టైలిష్ ప్లేస్లో ఉండాలని. ఇదిగో కీస్ అని చిరునవ్వుతో సురభి చేతిలో కీస్ పెట్టి, సురభి, నీకిష్టమైన రూమ్ని సెలెక్ట్ చేసుకో. ఒకవేళ నీకేమైనా నచ్చకపోతే దాన్ని మళ్ళీ మనం రీమోడల్ చేయించుకుందాం అని అన్నాడు. తన కళ్ళను చిన్నగా చేసి
శివ వైపు చూస్తూ, నన్ను మాట్లాడనివ్వు శివ. నువ్వు నాకు నిజం చెప్పు, ఇది సౌందర్య విల్లానా అని కోపంగా అడిగింది సురభి. సౌందర్య శివకి ఈ విల్లా గిఫ్ట్గా ఇచ్చిందేమో, ఇద్దరూ కలిసి ఇక్కడే ఉంటున్నారేమో అని అనుకుంటున్న సురభి నిగ్రహాన్ని కోల్పోయింది. శివ నిస్సహాయంగా చూశాడు. ఈ సురభి ఇంకా మెంటల్ సౌందర్య గురించి ఆలోచిస్తోందా అని అనుకున్నాడు. నువ్వే ఆన్సర్ ఇవ్వలేదు అంటే నీకు సౌందర్యకి రిలేషన్ ఉందా? తను నీకిచ్చిన విల్లాలోకి నన్ను తీసుకొనొచ్చి ఉంచుతున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి అని కోపంగా అన్న సురభి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వెనకకి తిరిగింది. శివ వెంటనే సురభి చేతి మణికట్టుని పట్టుకొని, ఏం మాట్లాడుతున్నావు సురభి? నీకు కంపెనీలో వైస్ చైర్మన్గా ప్రమోషన్ వచ్చినందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ విల్లాని అలాట్ చేశారు అని అన్నాడు. సురభి ఒక్క క్షణం ఆలోచించింది. శివ తన చేతిని పట్టుకున్నట్లు గమనించి ఆమె మొహం ఎర్రబడింది. వెంటనే చేయి చాచి శివను కొట్టి, నువ్వు ముందు నా చెయ్యి వదులు. నాతో అబద్ధాలు చెప్తున్నావా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నా కోసం విల్లా అలాట్ చేశారంటే నేనెలా నమ్ముతాను? నేను షికా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వైస్ చైర్మన్ని. నాకు షికా గ్రూప్స్ ఫైనాన్స్ స్టేటస్ మొత్తం తెలియదనుకుంటున్నావా? ఇప్పుడు షికా గ్రూప్స్ ఉన్న పొజిషన్లో నాకు విల్లా ఎలా ఇస్తారు అని సీరియస్గా అన్నది. శివ మెల్లగా నవ్వుతూ, సురభి, నువ్విప్పుడు అసలు విషయం మర్చిపోయినట్లున్నావు. షికా గ్రూప్స్ విందా గ్రూప్స్ చేతిలో ఉంది. ఇప్పుడు షికా గ్రూప్స్ని పూర్తిగా మార్చేశారు వాళ్ళు. ఈ విల్లాని చైర్మన్ అనంత్ నీకిచ్చారు. నువ్విప్పుడు కంపెనీకి ఇన్కమ్ సోర్స్వి. నువ్వు లేకుండా కంపెనీలో వర్క్ జరగదు. అందుకే నీకీ గిఫ్ట్ ఇచ్చారు అని అన్నాడు శివ. అతని మాటలకు సురభి ఫేస్ గర్వంతో నిండిపోయింది. తను ఆర్నమెంట్ డిజైన్స్లో మంచి స్కిల్స్ చూపిస్తుంది. అలానే జ్యువెలరీ ఇండస్ట్రీలోనే తను ప్రత్యేక పేరును సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె హై పొజిషన్లో ఉంది. కంపెనీ కార్యకలాపాలన్నీ ఆమెపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆమె ఫేస్ ఆనందంతో గంతులేసింది. ఈ విల్లా నిజంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నాకిచ్చారా అని మళ్ళీ సందేహంగా అడిగింది సురభి. నిజానికి షికా గ్రూప్స్లో ఇంతకుముందు ఇలాంటి వెల్తీ ఆఫర్స్ లేవు. కానీ కంపెనీ విందా గ్రూప్స్లోకి వెళ్ళాక, చైర్మన్ అనంత్ వచ్చాక వాళ్ళు ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అన్నాడు శివ. అప్పుడు ఇదంతా తన టాలెంట్ వల్లనే అని సురభి నమ్మింది. సురభి హాల్లోకొచ్చే సమయంలో విల్లాలోని కిచెన్ నుంచొచ్చాడు సెల్వ. శివ సార్, మీరు చెప్పిన డిషెస్ అన్నీ రెడీ చేసుంచాను. మీరొస్తే వడ్డిస్తాను అని నవ్వుతూ అన్న సెల్వ సురభి వైపు చూసి, సురభి మేడం, ప్లీజ్ వెల్కమ్ అని నవ్వుతూ అన్నాడు. సురభి, తను ఈ విల్లాలో హౌస్ కీపర్ సెల్వ అని అన్నాడు శివ. హో, హాయ్ మేనేజర్ అని చాలా మర్యాదగా అన్నది సురభి. హలో సురభి మేడం, హౌ ఆర్ యూ అని చిరునవ్వుతో అన్నాడు సెల్వ. ప్లీజ్, మీరు చాలా పెద్దవాళ్ళు, నన్ను మేడం అనకండి, సురభి అని పిలవండి. నేను మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తాను అన్నది సురభి. శివ చాలా అందమైన మంచమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు అని అనుకున్నాడు సెల్వ. తను ఇన్ని సంవత్సరాల లైఫ్లో ఎంతో మందిని చూశాడు. కాని సురభి ప్రత్యేకం. ఎలాంటి ఫాల్స్ లేకుండా కనిపించింది. శివకి మంచి జోడి అని అనుకున్నాడు సెల్వ. ముగ్గురు డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. అది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. టేబుల్ పై ఉన్న డిషెస్ చాలా మంచి స్మెల్తో ఆకలిని పుట్టిస్తున్నాయి. సెల్వా అంకుల్, మీ వంటలు చూడటానికి, స్మెల్ చేయడానికి సింప్లీ సూపర్బ్. కాబట్టి మనం కలిసి భోజనం చేద్దాం, మీరు కూర్చోండి అని సురభి అనగానే సెల్వ శివ వైపు చూశాడు. శివ మెల్లగా నవ్వాడు. సెల్వ కూడా నవ్వి కూర్చున్నాడు. సురభి, ఇక ముందు మీరేం తినాలనుకున్నా నాకు చెప్పండి, నేనన్నీ మీకు చేసి పెడతాను అని నవ్వుతూ అన్నాడు సెల్వ. సురభికి ఆ ఏరియా, అక్కడ ఆ ఇల్లు, ఆ డెకరేషన్ అవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. తను ఇంకా కలలో ఉన్నట్లే ఫీల్ అవుతుంది. ఒక్కసారిగా తనకి తెలియకుండానే
లైఫ్ లో చాలా పీక్స్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది. నిన్నగాక మొన్నే కదా తను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కంపెనీలో చేరింది. తర్వాత చీఫ్ డైరెక్టర్ అవ్వటం, ఆ కంపెనీ షేర్లు తన పేరు మీదకి మారటం, ఇప్పుడు వైస్ చైర్మన్ గా కూడా అయ్యింది. ఏకంగా కోట్లలో విలువ చేసే విల్లాల్లో తనుంటుంది. ఇంతకుముందు తన లైఫ్ కి ఇప్పుడు తన లైఫ్ కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆమె చిరునవ్వుతో ఆ క్షణాల్ని ఆస్వాదిస్తుంది. వీళ్ళు ఫుడ్ తిన్న తర్వాత, సురభి, నేను బిజినెస్ ట్రిప్ మీద వేరే స్టేట్ వెళ్తున్నాను, రావడానికి సమయం పట్టొచ్చు అన్నాడు శివ. ఏంటి, నువ్వు బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నావా? నేను నీ సబార్డినేట్ ని కదా, నాకు తెలియకుండా వెళ్ళడం ఏంటి అని డౌట్ గా అడిగింది సురభి. ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేశారు అన్నాడు శివ. ఇదేంటి, విల్లా గురించి నాకు ఫస్ట్ చెప్పలేదు, నిన్ను ఇలా బిజినెస్ ట్రిప్ మీద పంపిస్తున్నట్లు కూడా నాకు చెప్పటం లేదు. ఇదంతా నిజమేనా, లేదంటే నువ్వేమైనా ట్రిక్స్ ప్లే చేస్తున్నావా అని అన్నది సురభి. శివ చిరునవ్వు నవ్వి, విల్లా నీ పనితనం చూసిచ్చారు సురభి, అండ్ ఇప్పుడు నేను వెళ్లే వర్క్ ఏమంతా ఇంపార్టెంట్ కాదు. ఆ విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టడం డైరెక్టర్లకు ఇష్టం లేదు. సో అలాంటప్పుడు మీ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన నేను వెళ్తున్నాను అన్నాడు. ఇప్పటికైనా సురభి శివని నమ్ముతుందా, లేదంటే శివ సౌందర్యతో కలిసి ట్రిప్ కి వెళ్తున్నాడని అనుకుంటుందా? శివ మరో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాడా? అందులో అతనికి ఏర్పడే అడ్డంకులేంటి? అతను తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.